ఇక 3 రోజుల క్రితం ఓ ఉన్మాద మహిళ చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన ఇంటర్ విద్యార్థిని ప్రవళిక మృత్యుతో పోరాడి ఓడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రవళికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన మహిళ ఎవరు? ఆ వివరాలు ఏమైనా తెలిసాయా? థ్యాంక్ యూ ప్రవీణ్. ఈ నెల 5వ తారీఖున సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంలో ప్రవళిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. 17 సంవత్సరాల ప్రవళిక సూర్యాపేటలోని భవిత కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంట్లో ఉన్న సమయంలోనే గుర్తు తెలియని మహిళ మోసుకుతో వచ్చి కిరోసిన్ పోసి వెంటనే నిప్పంటించి పరారైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు కూడా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో కూడా ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆ గుర్తు తెలియని మహిళ ఎవరు అనేది ఇప్పటి వరకు బయటపడలేదు. అదేవిధంగా 2 రోజుల క్రితం ఈమెని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే గత 2 రోజులుగా కాలిన గాయాలతో భరించలేక ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆచూకీ కనుక్కోకపోవడంపై వాళ్ళ మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. అదేవిధంగా ఘటనకు కారకురాలైన మహిళపై అరెస్ట్ చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.